బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం వైఫల్యానికి కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్ఏనని తేల్చింది కాళేశ్వరం కమిషన్. ప్రభుత్వానికి అందిన రిపోర్ట్లో కీలక విషయాలు ప్రస్తావించింది. సాధారణంగా బ్యారేజీలను నీటిని మళ్లించడానికే కట్టాలి, కానీ బ్యారేజీల్లో నిత్యం నీటిని పూర్తి సామర్థ్యంతో నిల్వ చేయాలని నాటి సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో బ్యారేజీలు వైఫల్యం చెందాయి. ఆ బ్యారేజీలను ఎలా కట్టాలో చెప్పింది కూడా కేసీఆర్ఏనని కమిషన్ విచారణలో తేలింది. ప్రాజెక్టు అంచనాలను మార్చింది, కాంట్రాక్టులను కూడా సవరించింది ఆయనేనని తెలిసింది. ప్రతి చిన్న విషయంలోనూ కేసీఆర్ జోక్యం చేసుకున్నట్లు రిపోర్ట్ ఇచ్చింది. 3 బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలకు బీటలు వారి కుంగిపోయి విఫలం కావడానికి కూడా కారణం ఇదేనని నివేదించింది. రైట్గా అటు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడానికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను మనం చూస్తున్నాం. దీని గురించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఇంజనీర్ తొంతి నరసింహారెడ్డి అందుబాటులో ఉన్నారు. నరసింహారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, మనం చూస్తున్నాం ఆ నివేదికలో మొత్తం కేసీఆర్ చేశారు. ఆయన ప్రకారం, ఆయన ప్లానింగ్స్ ప్రకారమే ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఎక్కడ ఏ విధంగా నిర్మించాలో కూడా ఆయనే చెప్పారు. ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన జోక్యం ఉందని చెప్తున్నారు. అదంతా కూడా మనం విన్నాం. అయితే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కేసీఆర్ ప్రధాన కారణంగా చూపించినట్లు కనిపిస్తుంది. కాళేశ్వరం కోల్డానికి ప్రధాన కారణాలని మీరెలా విశ్లేషిస్తారండి? నేను ఇంజనీర్ కాదు, కేసీఆర్ కూడా ఇంజనీర్ కాదు. మన మొదటి నుంచి ఆ కాళేశ్వరం ప్రతిపాదన 2015లో వచ్చిన నాటి నుంచి కూడా చాలామంది నిపుణులు, మేధావులు, ఇంజనీర్లు కూడా ఇది పూర్తిగా రాజకీయంగా కడుతున్న ప్రాజెక్ట్ అని ఆనాటి నుంచే చెప్తూ వస్తున్నారు. ఆ తర్వాత మనకు సిఏజీ రిపోర్ట్ కావచ్చు, కాగ్ రిపోర్టు, తర్వాత విజిలెన్స్ కమిషను, తర్వాత ఆ ప్రాజెక్ట్ కట్టిన తీరు అవన్నీ చూస్తే కూడా ఇది పూర్తిగా కేసీఆర్ కనుసంధానంలో జరిగిందనేది అది స్పష్టంగా ఉంది. కాకపోతే ఇప్పుడు ఒక న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఉన్న కమిషన్ విచారించి అన్ని పత్రాలను చూసి అసలు విధి విధానాలను పరీక్షించి వాళ్ళు ఇప్పుడు ఈయననే కారణమని రుజువులతో సహా, ఆధారాలతో సహా నిగ్గుదేల్చినట్టు మనము వార్తలు చూస్తున్నాము. అయితే నేను ఈ కమిషన్ ఇదివరకు అందరికీ తెలిసిన దాన్నే ఒక శాస్త్రీయంగా, ఒక ప్రొసీజరల్గా ఎస్టాబ్లిష్ చేసిందని నేను భావిస్తున్నాను. నరసింహారెడ్డి గారు, నార్మల్గా అసలు బ్యారేజ్లు ఎందుకు నిర్మిస్తారు? అంటే ఏ కారణం చేత నిర్మిస్తారు? ఎక్కడ కట్టాలి? ఎలాంటి ప్లేస్లో కట్టాలి? అంటే ఆ ప్లేస్కి తగ్గట్టుగా ఆ బ్యారేజ్ని ఇంతవరకు నిర్మించాలి, ఇలాంటి వాటి గురించి ఒకసారి చెప్తారు. ఒకటేమో మనము సాంకేతిక అంశాలు, ఇప్పుడు ఏ బ్యారేజ్ ఎక్కడ నిర్మించాలి అనడానికి సామాజిక అంశాలు, అంటే నీటి అవసరం ఎక్కడ ఉందనే దాన్ని బట్టి ఒకటైతే, నీటి లభ్యత ఎక్కడ ఉందనేది రెండో ప్రధానమైన అంశము. అంటే నిరంతరము నీళ్లు లభ్యమైన చోటనే బ్యారేజీలు కట్టే అవకాశం ఉంటుంది. మూడవది టెక్నికల్ పారామీటర్స్ ఉంటాయి మనకు, జాగ్రఫికల్ పారామీటర్స్, ఆ స్లోప్ ఎంత ఉంది, అక్కడ భూమి ఎలా ఉంది, ఆ నీటి ప్రవాహం ఎంత ఉంది, ఇట్లా అనేక రకాల సాంకేతిక అంశాలు ఉంటాయి, పర్యావరణ అంశాలు ఉంటాయి. వీటన్నిటినీ కలగలిపి ఆ ఖర్చు ఎంత అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక దగ్గర కట్టినప్పుడు బహుశా ఒక 10 రూపాయలు ఎక్కువ కావచ్చు, ఇంకో దగ్గర కట్టినప్పుడు తక్కువ కావచ్చు. ఈ ఖర్చు ఇవన్నిటినీ బేరీజు వేసుకొని ఒక బ్యారేజ్ లొకేషన్ ఎంచుకుంటారు. దానికి కూడా ఒక ప్రక్రియ మన దేశంలో ఉంది. దానికి సంస్థలు ఉన్నాయి. రాజ్యాంగపరంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ వాటర్ కమిషన్ కావచ్చు, తర్వాత సాంకేతిక సంస్థలైన వాప్కోస్, ఇట్లాంటి సంస్థలన్నీ ఉన్నాయి. వీళ్ళు సాంకేతికంగా నిర్ణయించిన మేరకు తర్వాత ఇంకా వేరే నిపుణులు దాన్ని దాన్ని ఇది మానిటర్ చేసి లేదా అసెస్మెంట్ చేసి దాని ప్రకారము నివేదిక ఇచ్చి అప్పుడు ప్రభుత్వానికి ఇచ్చే ప్రక్రియ. అంటే
ఇదొక స్టెప్స్ వైజ్ ఒక్కొక్క స్టెప్ వైజ్ ఉండి ఆఖరికి ఒక బ్యారేజ్ నిర్మాణం గురించి అప్పుడు ఆ, ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రక్రియలన్నిటినీ కొలాప్స్ చేసేసారు. ఈ అసలు ఏ ప్రక్రియ చేశారో కూడా తెలియని పరిస్థితి, గందరగోళము ఆనాడు ఉండింది. చివరికి మనం ఎప్పుడు ప్రజలు అందరు చూసేది ఏంటంటే ఆనాటి ముఖ్యమంత్రి ప్రతిరోజు నిత్యము కాళేశ్వరం గురించి నిర్ణయాన్ని ప్రకటిస్తున్నది, ఆ డిజైన్లు మారుస్తున్న విషయము, ఇంకా ఇంకా ఇతరత్ర మొత్తం కాళేశ్వరం మీద ప్రకటనలన్నీ కూడా ఆనాటి ముఖ్యమంత్రి చేసిండ్రు. మనకెక్కడ ఒక సాంకేతిక నిపుణులు కానీ ఇంకెవరన్నా కానీ ఒక సంస్థ కానీ వాళ్ళ నుంచి మాత్రం ప్రజలకు ఎట్లాంటి సమాచారం బయటకు రాలేదు. దాన్ని బట్టే ఆనాటి నుంచి కూడా కేసీఆర్, ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఇది సక్సెస్ అయి ఉంటే కేసీఆర్ దాని యొక్క ఫలితము తీసుకునేవాడు కదా. ఉమ్, అంటే ఆయన ముఖ్యమంత్రి నేను చేశాను కాబట్టి ఇది ఈ విధంగా విజయం సాధించినామని చెప్పుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అది దురదృష్టవశాత్తు బ్యారేజ్ మునిగిపోయింది. ఆ పిల్లర్లు కుంగిపోయిన సందర్భంలో ఫెయిల్యూర్ అంటే ఆ, మనకు ఓ సామెత ఉంది, సక్సెస్ హాజ్ మెనీ హస్బెండ్స్ బట్ ఫెయిల్యూర్ హాజ్ నన్ అని. ఆ ఇప్పుడు పోయింది, పోతే మరి బాధ్యులు ఎవరు అంటే ఎవరు తీసుకోవడానికి అడిగలేరు. ఉమ్, ఇక్కడే మనము రాజ్యాంగ ప్రక్రియ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడి, ప్రజల పెట్టుబడి, ప్రజాధనము నిర్వీర్యమైపోయింది, మృగ్యమైపోయింది. అంటే దీని వెనకాల ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి, దీనివల్ల ఎవరికి దాని బెనిఫిట్స్ వచ్చినాయి అంటే మనం విజిలెన్స్ కమిషన్ ఇప్పటికే చెప్పింది. అందులో ఆ, అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళకు వచ్చింది అనేది మనం చూస్తున్నాం. ఈ మధ్య ఏసీబీ రైడ్స్ చేస్తే అందులో ప్రధాన పాత్ర పోషించిన ఈఎన్సి కానీ ఇంకా ఇతరుల ఆస్తులు విపరీతంగా పెరిగినట్టు, అంటే ఇందులో అవినీతి ఉందనేది స్పష్టంగా కనపడుతుంది. అవును. రెండోది రాజకీయ ప్రయోజనాల కొరకు ఒక ఆ, మొత్తం ప్రక్రియను ప్రభుత్వంలో పాటించాల్సిన విధి విధానాలను ఆ, నిర్లక్ష్యం చేసినారనేది కూడా స్పష్టంగా కనపడుతుంది. ఉమ్. మీరు నివేదిక సంస్థ గురించి చెప్పినట్లు నరసింహారెడ్డి గారు, వ్యాప్కో సంస్థ ఇచ్చిన ఫైనల్ డిపిఆర్ను కూడా పక్కన పడేసి కేసీఆర్ సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారంటే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే నష్టం కలుగుతుందని చెప్పి కూడా సొంత ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకున్నారనుకోవచ్చు. అది స్పష్టము. అందులో కాళేశ్వరం నుంచి రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ఆయన ఆతృత ఉందనేది మనకు మొదటి నుంచి కూడా స్పష్టంగా కనపడుతుంది. అది రాజకీయ ప్రయోజనమే కాకుండా స్వప్రయోజనాలు కూడా ఉన్నట్టు మనకి ఇప్పుడు ఈ నివేదికల ద్వారా బహుశా ఇంకా రుజువులతో సహా బయటపడవచ్చు. ఎందుకంటే దాదాపు 2 లక్షల కోట్లు ప్రాజెక్టు 1,00,00,000 కోట్లనే చెప్తున్నారు అఫీషియల్గా, కానీ అన్అఫీషియల్గా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడి జరిగింది. మరి ఈ అవసరం లేని పెట్టుబడి అనేది కూడా మన కాగ్ రిపోర్ట్లో కనపడుతుంది. అంటే ఉమ్, ఇప్పుడు అఫీషియల్గా దాదాపు 90,000 కోట్లు అంటున్నారు. అసలు 90,000 కోట్ల అవసరం ఉండిందా? అది ఆ 50,000 కోట్లనే అయిపోయే ప్రాజెక్టా అనేది మన ఉమ్, ముందున్న ప్రశ్న. దానికి అటు కాగ్ కానీ ఇటు మన కాళేశ్వరం కమిషన్లో కానీ బహుశా మనకు వాళ్ళు సమాధానాలు ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఉమ్, ఇక రెండవది యాక్చువల్లీ ఇప్పుడు ఇందులో ఇంకా పూర్తిగా లోతుల్లోకి వెళ్తే ప్రభుత్వం తేల్చాల్సింది వాట్ ఆర్ ద ఆపర్చునిటీ కాస్ట్. అంటే కాళేశ్వరం కట్టకు ఇంకా వేరే ప్రత్యామ్నాయం కట్టుంటే మనము ఎంత ఆ, ఆ, ధనం మిగిల్చుకునే వాళ్ళము, ప్రజాధనం ఎంత మిగిల్చేది. ఇప్పుడు అప్పుల్లో ఉన్నది తెలంగాణ దాదాపు 9 లక్షల కోట్లు. అందులో ఈ ఇరిగేషన్ మీదనే దాదాపు 3-4 లక్షల కోట్ల పెట్టుబడి జరిగింది ఈ 10 ఏళ్ళు. అంతకుముందు ఇంకెక్కువ ఉంది. సో ఈ ఈ ఈ పెట్టుబడుల వలన ఇంకెక్కడో సంక్షేమం కావచ్చు,
ఇంకా వేరే అభివృద్ధి కార్యక్రమాలు ఇవేవి చేయలేని ఆ పరిస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేరింది. అంటే ఇట్లాంటి బాధలు కూడా, ఇట్లాంటి పరిణామాలు కూడా బాధ్యత పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక రెండోది, ఇదివరకు ప్రాణహిత ప్రాజెక్టు దాని మీద దాదాపు 8,601 కోట్లు ఖర్చు అయిందని అప్పటికే సిఏజీ చెప్పింది. ఉమ్, అది ఆ 8,600 కోట్ల పెట్టుబడిని పక్కకు పెట్టేసి కొత్తగా కాళేశ్వరం మొదలుపెట్టారు. అంటే 9,000 కోట్లను పూర్తిగా జీరో చేసేసిన పరిస్థితి. సో ఈ నిర్ణయం మీద కూడా మనం ఆ బాధ్యత పెట్టాలి. ఎందుకంటే అదంతా ప్రజాధనం. మనం ఒక్కొక్క రూపాయి విలువైన పరిస్థితులలో ఇన్ని వేల కోట్లను నిర్వీర్యం చేస్తూ వస్తే దీన్ని దీని మీద బాధ్యత పెట్టాల్సిందే. ఉమ్. నరసింహారెడ్డి గారు, నార్మల్గా ఇటువంటి బ్యారేజీలు నిర్మిస్తున్నప్పుడు కానీ వాటిని నీటి నిల్వన చేసే సామర్థ్యాల గురించి కానీ కేంద్ర జల సంస్థల పాత్ర ఈ విధంగా ఉంటుందండి. సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర ఆ, ఆ, కమిషన్ ఏదైతే ఉందో దీని ఇది నదుల మీద వాళ్ళకి నిరంతరం వాళ్ళకి సమాచారం ఉంటుంది. డేటా కలెక్షన్ చేస్తారు. ఏ నదిలో ఎంత ప్రవాహం ఉంటుంది, ఏ సమయంలో ఉంటుంది అని దాదాపు వాళ్ళు 70 ఆ, ఏళ్ళ డేటా కూడా వాళ్ళ దగ్గర ఉందని చెప్తుంటారు ఎప్పుడు. ఉమ్, అయితే ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రతి ప్రాజెక్టు, ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా వీళ్ళ ద్వారా వీళ్ళకి ఇస్తే వీళ్ళ అనుమతులు ఇస్తారనేది ఉమ్, ఒక ఏర్పాటు చేసిన ప్రక్రియ. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఆ ఇదివరకు కట్టిన ప్రాణహిత తుమ్మిడిహట్టి దగ్గర ఉన్న నీటి కంటే ఇక్కడ మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఎక్కువ ఉంది అని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పినట్టు మనకు అప్పటి ప్రభుత్వము రోజు చెప్తా వస్తుంది. ఉమ్, అందుకే మేము అక్కడి నుంచి ఇక్కడికి మార్చినామని ఒక జస్టిఫికేషన్ చేసుకుంటూ వస్తారు. ఆ జస్టిఫికేషన్కి ఒకే ఒక ఆధారము సెంట్రల్ వాటర్ కమిషన్ ఉమ్, ఇక్కడ నీటి లభ్యత ఎక్కువ ఉందని చెప్పడం. ఉమ్, కానీ అసలు చెప్పలేదు సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు ఈ కమిషన్లో కూడా కొందరు అసలు దానికి సంబంధించి ఒక లేఖ కానీ ఒక పత్రం కానీ ఎక్కడా లేదు. మరి లేని సమాచారాన్ని ఒక బద్ధంగా ఏర్పాటు చేసిన సంస్థకు ఆపాదించి దాని ద్వారా మొత్తం కాళేశ్వరము ప్రాజెక్టు యొక్క జస్టిఫికేషన్ జరిగింది. ఉమ్, అందుకే ఇక్కడ మనం ఈ సంస్థల పాత్ర మళ్ళీ సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఇవన్నీ టెక్నికల్ సంస్థలు, ఉమ్, రాజకీయాలకు సంబంధం లేని సంస్థలు, రాజ్యాంగ పరంగా ఏర్పడిన అధికారులతో కూడిన సంస్థలు. ఉమ్, మరి వీళ్ళు ప్రజల కొరకు ప్రజా ప్రయోజనాలను కాపాడుతున్నారా, లేక ఈ రాజకీయ నాయకులు లేదా వాళ్ళ ఆ, ఆ, ఎన్నికైన ప్రతినిధులు చెప్పినట్టు పనిచేస్తున్నారు? అంటే అక్కడ వీళ్ళ పారదర్శకత కానీ, న్యూట్రాలిటీ కానీ, ఈ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ నేపథ్యంలో ఉమ్, వాళ్ళ టీఓఆర్లో కూడా ఉంది, కమిషన్ టీఓఆర్లో ఉమ్, ఏ సంస్థ పోషించిన పాత్ర ఏ మేరకు ఉంది అనేది. అందులో వాప్కో సంస్థ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. అది కానీ ఒక కన్సల్టెంట్గా వ్యవహరించింది. 2, 3 నివేదికలు ఒకదానికొకటి పొంతన లేకుండా, ఒకదానికొకటి వైరుధ్యంగా వ్యాప్కోస్ ఇచ్చినట్టు మన కాగ్ రిపోర్ట్లో ఉంది. ఇప్పుడు బహుశా కమిషన్ రిపోర్ట్లో కూడా రావచ్చు. ఉమ్, అంటే ఈ సంస్థలు పోషించిన పాత్ర ఏ విధంగా ఉంది, ఈ అధికారులు ఆ, ఆ, వాళ్ళ పాత్ర ఎట్లుంది. ఎందుకంటే వాళ్ళ విధుల్లో భాగంగా వాళ్ళు అసలు నిజాలు చెప్పాలి ప్రజలకు అనుకూలంగా, కానీ వాళ్ళు అది ఎక్కడ కనపడట్లేదు. కాబట్టి కేవలం కేసీఆరే కాకుండా ఈ మిగతా సంస్థలు, అందులో ఇంజనీరింగ్ టెక్నికల్ సంస్థలు పోషించిన పాత్రను కూడా మనం ఆ, చాలా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ఓకే, థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. రైట్కి మనం చూస్తున్నాం కాళేశ్వరానికి సంబంధించి ఆ కుంగుబాటుకు సంబంధించి పూర్తి నివేదికని అటు పీసీ ఘోష్ కమిషన్ సీఎం రేవంత్ రెడ్డికి అందజేయడం కూడా మనం చూస్తున్నాం. దీనిపైన అటు కమిషన్ నివేదికపై పరిశీలన చేస్తున్న సబ్ కమిటీతో ఇవాళ సచివాలయంలో ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. సమావేశంలో భాగంగా మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇక దీనికి మొత్తానికి కేసీఆరే బాధ్యత వహించాలంటూ కూడా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే కర్త క్రియ కర్మ మొత్తం కూడా ఆయన ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్లానింగ్ కానీ డిజైన్ కానీ ఇంకా ఎవరు ఏ వర్క్ చేస్తున్నా వాటిలో ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకోవడం కూడా కేసీఆర్ చేశారు. మరి కేసీఆర్ పైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది, దీన్ని అటు కేంద్రానికి ఏ విధంగా నివేదించే అవకాశం కనిపిస్తుంది, డీటెయిల్స్ అన్ని మనకి తెలియాల్సింది.